2024 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు మన ఆలూరు నియోజకవర్గానికి ప్రచారంలో కోసం వచ్చినప్పుడు ఆ రోజు చెప్పారు, మీరందరూ విన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఆలూరుకి ఎప్పుడు వచ్చినా వైకుంఠం శ్రీరాములు గారు గుర్తొస్తారు అని ఆ రోజు చెప్పారు. అంటే ఆయన ఆ రోజు చెప్పిన మాట ప్రకారం పార్టీ ఆ రోజు వైకుంఠం కుటుంబంని ఆదరిస్తుంది, గౌరవిస్తుందని చెప్పారు. ఆ మాట ప్రకారం ఈ రోజు నన్ను ఇన్ఛార్జ్ గా ప్రకటించినందుకు ఆయనకు పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విరూపాక్షి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి పెప్పు కోసం మీరు అవాకులు చవాకులు పేర్తే మాత్రం మీ వెనక ఉన్న లీడర్లతో మాట్లాడిస్తే మాత్రం మేము అసలు ఊరుకునేదే లేదు. మీరు ఏదైనా ఉంటే ఆలూరు నియోజకవర్గ ప్రజలకు డెవలప్మెంట్ చేయాలా, మంచి చేయాలంటే అసెంబ్లీకి వెళ్ళండి. మేము ఇప్పటికే చాలా సార్లు చెప్పాం, అసెంబ్లీకి వెళ్ళండి. అక్కడ మీరు మంచి సలహాలు, సూచనలు, మా ముఖ్యమంత్రి గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, మంత్రులు ఉంటారు. మీరు ఏదైనా అక్కడికి వెళ్ళి మాట్లాడండి. డెవలప్మెంట్ గురించి మాత్రం ఇంకొకసారి చెప్తా ఉన్నా, నా గురించి కానీ, మా ముఖ్యమంత్రి గారి గురించి కానీ, మా కూటమి నాయకుల గురించి కానీ మాట్లాడితే మాత్రం తిరగనివ్వమని చెప్పి చెప్తా ఉన్నా. మీరా మాట్లాడేది? మీకు అవకాశం ఇచ్చినప్పుడు జెడ్పీటీసీగా మీరు మీ చిత్తగిరి మండలానికి ఏం చేశారు చెప్పండి వస్తుంది. తర్వాత మిగిలిన మండలాల గురించి చెప్తాం. విరూపాక్షి గారు ఇప్పుడు వచ్చి మాట్లాడతాడు. 5 ఏళ్లు మీకు ముఖ్యమంత్రి పదవిలో మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అవకాశం ఇచ్చినప్పుడు చేయకుండా ఇప్పుడు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటారా? వేలవతి ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఆలూరు నియోజకవర్గానికి ఎంతో సస్యశ్యామలం అవుతుంది. అలాంటి ప్రాజెక్టుకు మా చంద్రబాబు నాయుడు మా నాయకుడు 2014లో 200 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసి 1600 కోట్ల ప్రాజెక్ట్ కి 200 కోట్ల నిధులు విడుదల చేసి పనులు స్టార్ట్ చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి మీ కమిషన్ల కోసం కకృతి పడి పనులు ఆపేసి ఆలూరు నియోజకవర్గానికి నష్టం చేసింది మీరు కాదా? మీరందరూ మీ రాజకీయ ఉనికి కోసం మీరంతా ఇట్లాంటివి మాట్లాడితే తగదు. ఇంకోటి చెప్తున్నా, ఇంతమంది తిరుగుతూ ఉంటారు. మీరందరూ మీ ప్రభుత్వంలో పెద్ద హోతూరు నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు ఎట్లా ఉందో మీకు తెలియదా? ఏం చేశారండి మీరు? విరూపాక్షి గారు ఆ రోడ్డు వేపియాలని మీ ప్రభుత్వంలో కూడా తెలియదా? ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక రోడ్డు శాంక్షన్ అయింది. రేపు నెలలో భూమి పూజ చేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే కొలగూడ ధనాపురం రోడ్ అంటే అది ఒక మన జిల్లాలోనే ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా రోడ్డు ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇక్కడ మంత్రిగా ఉన్నారు, మీరు జెడ్పీటీసీగా ఉన్నారు, మీ ప్రభుత్వంలో చేయకోకుండా ఇప్పుడు వచ్చి రోడ్ల గురించి మాట్లాడతారా మీరు? ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ 10